ఎస్, మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వన్ అండ్ ఆల్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిరో. అండ్ మీరు తమ్నేల్ చూసే ఉంటారు 6 సెకండ్ షార్ట్స్ అనేసి. మన ఛానల్ అయితే 6 సెకండ్ షార్ట్స్ తోటి మానిటైజేషన్ అయిందా, నేను ఫుల్ డీటెయిల్స్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూట్యూబ్ ఛానల్లో 6 సెకండ్ షార్ట్స్ అని బాగా ట్రెండ్ అవుతుంది. అయితే నేను ఫస్ట్ ఒక ఛానల్ క్రియేట్ చేశాను, న్యూస్ ఛానల్. ఆ న్యూస్ ఛానల్లో అయితే నేను కొన్ని మిస్టేక్స్ చేయడం జరిగింది. తర్వాత నేను ఒక ఆన్లైన్లో ఒక పర్సన్ 6 సెకండ్ షార్ట్స్ బాగా వైరల్ అవుతున్నాయని చెప్తున్నారు కదా, నేను అతన్ని అయితే కాంటాక్ట్ అయ్యాను. నేను కాంటాక్ట్ అయితే అతను నాకు నా ఛానల్ని చూసి రివ్యూ చేసి మీరు కొన్ని మిస్టేక్స్ అయితే చేశారు, ఈ మిస్టేక్స్ కొంచెం మీరు సెట్ చేసుకోవాలి, ఇవి చేసుకుంటే బాగుంటుంది, మీరు కొత్త ఛానల్ స్టార్ట్ చేయండి అని అన్నారు. తనైతే నాకు కొంచెం పెయిడ్ సర్వీసే చేసినారనమాట, డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు తీసుకున్నా నాకు వర్త్ అనే అనిపించింది, ఎందుకంటే నాకు కొంచెం ఎడిటింగ్లో హెల్ప్ చేశాడు. కొంచెం ఎడిటింగ్ తెలుసు నాకు, అంతే. ఎడిటింగ్లో హెల్ప్ చేశాడు. ఇంకొకటి ఏంటంటే నాకు ఏమేం చేయకూడదు, యూట్యూబ్లో కొన్ని పాలసీస్ ఉంటాయి కదా, ఇవి చేయకూడదు ఇవి చేయకూడదు అని. తను నాకు చెప్పింది ఏంటంటే, మీరు 6 సెకండ్ షార్ట్స్ తోటి యూట్యూబ్ అనేది మానిటైజేషన్ అయిపోతుంది, మీరు ఇదే కంటిన్యూ చేయండి అని చెప్పాడు. కానీ నాకేంటంటే న్యూస్ చెప్పడం అంటే చాలా ఇష్టం అనమాట. నేను ఒక ప్యాషన్ తోటి స్టార్ట్ చేశాను. సో నేనేం చేశానంటే, నా ఫస్ట్ అలాగే వీడియోస్ చేసేదాన్ని, 6 సెకండ్ వీడియోస్. తర్వాత నాకు ఎన్ని రోజులు ఇట్లా చేస్తాం, లాంగ్ టర్మ్ ఇది సెట్ అవ్వదు కదా అనిపించింది. సో నేను లాంగ్ వీడియోస్ కూడా వీక్లీ 1 పోస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. వీక్లీ 1 అట్లా పోస్ట్ చేస్తున్నాను, అంటే నేను ఏఐ వీడియోస్ చేసి పోస్ట్ చేస్తున్నాను. అండ్ డైలీ న్యూస్ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను అనమాట. సో మన ఛానల్ అయితే వితిన్ 38 డేస్లో మానిటైజేషన్ అయిపోయింది. అండ్ ఇక్కడ మానిటైజేషన్ అంటే కంప్లీట్ మానిటైజేషన్ అయితే అవ్వలేదు గాయస్, నాకు మినీ మానిటైజేషన్ అయిపోయింది. మనకి మానిటైజేషన్ అయిపోయిందంటే నాకు మనీ ఏం జనరేట్ అవ్వట్లేదు, ఎందుకంటే మనది మినీ మానిటైజేషన్ అయితే అయిపోయింది. అండ్ ఫుల్ మానిటైజేషన్ అంటే మనకి ఖచ్చితంగా 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 10 మిలియన్ పబ్లిక్ వ్యూస్ ఉండాలి. సో నాకేంటంటే 3000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు, కాకపోతే వ్యూస్ అనేది ఇంకా ఫినిష్ అవ్వలేదు. నేను ఓన్లీ షార్ట్సే కాదండి, లాంగ్ వీడియోస్ కూడా చేస్తున్నాను, దానికి కూడా నాకు పబ్లిక్ వాచ్ అవర్స్ అనేవి అవుతున్నాయి. యూట్యూబ్లో మనము ఈజీగా డబ్బులు సంపాదించడం అనేది అయితే అవ్వదు, మనం చాలా కష్టపడాలి. మనం కష్టపడితేనే మనకి డబ్బులు అనేవి వస్తాయి అన్నమాట. ఏదో వాళ్ళు పెడుతున్నారు కదా వీళ్ళు పెడుతున్నారు కదా అని చూసి కాదు. ఒకవేళ మీకు ఎడిటింగ్ కావాలి అనుకుంటే మాత్రం ఆ పర్సన్ని కాంటాక్ట్ అవ్వండి, తను పెయిడ్ సర్వీసే చేస్తున్నారు, ఈస్ టేకింగ్ మనీ. కానీ నాకైతే వర్త్ అనిపించింది, ఎందుకంటే మనకి యూట్యూబ్ అంటే చాలా మంది క్రియేటర్స్ మనకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఛానల్ ఇట్లా పెట్టుకోండి, ఈ సెట్టింగ్స్ చేసుకోండి ఇది అని. కానీ యాక్చువల్గా మనం కరెక్ట్ వేలో ఎట్లా వెళ్ళాలి, మనం ఏది స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఎట్లా వెళ్తే మనకి రీచ్ వస్తుంది అంటే మన వీడియోస్ తోటే మనకి రీచ్ వస్తుంది. అండ్ అతను మనకి వ్యూస్ తెప్పిస్తా అని చెప్పట్లేదు. సెకండ్ ఏంటంటే, నేను మీకు వాచ్ అవర్స్ ఇస్తా అని చెప్పట్లేదు, సబ్స్క్రైబర్స్ పెంచుతా అని కూడా చెప్పట్లేదు. తనైతే ఓన్లీ 3 విషయాలు చెప్తాడు. ఏంటంటే ఎడిటింగ్ నేర్పిస్తాను ఒకటి చెప్తాడు, ఇంకా కొన్ని యూట్యూబ్ పాలసీస్ చెప్తాడు, అండ్ ఎట్లా అప్లోడ్ చేయాలని చెప్తాడు, అంతే. ఇంకా అంతకంటే ఎక్కువ మనకైతే ఏం చెప్పాడు. కానీ అవి కూడా నాకు బెనిఫిట్ అయినాయి, ఎందుకంటే నేను జీరో నాలెడ్జ్ నుంచి స్టార్ట్ చేసిన కాబట్టి నాకైతే ఓకే. మీరు కూడా ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే తనని కాంటాక్ట్ అవ్వండి. సో మన ఫైనల్లీ గాయస్ నాకు మినీ మానిటైజేషన్ అయిపోయిందంటే నాకే నమ్మాలనిపించట్లేదు, ఎందుకంటే నేను ఇది చేయగలనా అని అనుకున్నాను, బట్ నేను చేయగలిగాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు యూట్యూబ్లో స్టార్ట్ చేయాలి యూట్యూబ్ జర్నీ అంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఇప్పటివరకు నా వీడియోస్ చూసుకుంటూ ఎవరైతే నన్ను సపోర్ట్ చేసినారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇది నాకు చాలా హెల్ప్ అయింది, మీరు లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల, అండ్ ఇట్లాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు లైక్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.